ఒక పేద బాలుడు తన స్నేహితుడి ఇంటికి విందుకు వెళ్తాడు. తనతో పాటు ఓ బంగారు చెంచాను తెచ్చుకుంటాడు. అతన్ని చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని నిజం ఏమిటంటే ఈ పేదోడు త్వరలోనే అత్యంత ధనవంతుడు అవబోతున్నాడు. ఎందుకంటే ఆ చెంచాలోనే అసలైన మాయ ఉంది. ఆ చెంచాను వీధిలో ఒక ముసలమ్మ దగ్గర 2000కి కొన్నాడు. అమ్మే టైంలో ఆమె చెప్పింది, ఈ చెంచాతో ఒక ధనిక కుటుంబం ఇంట్లో 3 సార్లు భోజనం చేస్తే వాళ్ళ కొడుకుగా మారిపోతావు. అవును అని పూర్తిగా నమ్మకపోయినా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాడు. అప్పుడే అతను తన అందరికన్నా ఎక్కువ డబ్బు ఉన్న పిల్లాడి ఇంటికి వెళ్ళాడు. ఈ రోజు డేవిడ్ పార్టీ ఇస్తున్నాడు. హెన్రీకి ఆహ్వానం లేదు. అయినా తన అదృష్టాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆహ్వానమే లేకుండా వచ్చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది పేదవాళ్ళకి సరిపడే చోటు కాదు అంటూ అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు తిడుతూ ఉన్నారు. క్లాస్లో తరచూ హెన్రీని బెదిరించే పాల్ నవ్వుకుంటూ ఒక నోటు తీసి అతని చేతిలో పెట్టాడు. భిక్షగాలను ఖాళీగా పంపించకూడదుగా అని అన్నాడు. డేవిడ్ వెంటనే అతన్ని ఆపాడు. హెన్రీ ఎలాగో వచ్చాడుగా, భోజనం చేసిపోతేనేం అన్నాడు. వంటవాడు అప్పటికప్పుడే రుచికరమైన వంటలతో టేబుల్ సిద్ధం చేశాడు. అందరికీ బంగారు స్పూన్ ఇచ్చారు. కానీ హెన్రీ చెంచా తీయబోతుండగా పాల్ ఆపాడు. పేదవాళ్ళకి బంగారు చెంచాలతో తినే అర్హత లేదు అంటూ ధిక్కరించాడు. ఇతనికి డిస్పోజబుల్ చెంచా ఇవ్వండి అని ఆదేశించాడు. హెన్రీకి కోపం రాలేదు. అసలు ఇదే తనకు కావాల్సింది. డేవిడ్ చిరునవ్వు నవ్వి హెన్రీని వదిలి అందరూ తినడం స్టార్ట్ చేయండి అని అన్నాడు. హెన్రీ తన బంగారు చెంచాతో భోజనం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా చెంచా మెల్లిగా మెరిసిపోవడం ప్రారంభమైంది. ఆ సమయంలో ఆ ముసలమ్మ తన క్రిస్టల్ బాల్లో చూసి చిరునవ్వుతో అప్పుడే స్టోర్ స్టార్ట్ అయింది అని మెల్లగా అనుకుంది. దగ్గరగా ఉండటానికి అతనికి అసెట్ మేనేజ్మెంట్ రిపోర్ట్లు రాయడంలో హెల్ప్ చేశాడు. ఆ రాత్రి డేవిడ్ తన తండ్రికి ఆ రిపోర్ట్ చూపించాడు. తండ్రి సంతోషంగా వావ్ నువ్వు బాగా ఇంప్రూవ్ అయ్యావు అని అన్నాడు. తర్వాత రాత్రి హెన్రీ మళ్ళీ డేవిడ్ ఇంటికి వెళ్ళి నాకు ఆకలిగా ఉంది, ఓ నూడిల్స్ పెడతారా అని అడిగాడు. డేవిడ్ ఇతనికి బాగా వండి పెట్టండి అని చెప్పాడు. హెన్రీ తన బంగారు చెంచా తీసి మళ్ళీ తినబోతుండగా డేవిడ్ తండ్రి రూమ్లోకి వచ్చాడు. ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. పేదవాడితో స్నేహం అనేది టైం వేస్ట్ అని కాస్త సీరియస్గా చెప్పాడు. తండ్రి అంత ఘాటుగా మాట్లాడుతుంటే డేవిడ్ హెన్రీని బయటకు పంపించాడు. కానీ హెన్రీ ఇప్పటికీ ఊడిపోవడానికి సిద్ధంగా లేడు. సేవకుడు టేబుల్ మీద ఉన్న భోజనం తీసి పారేస్తుండగా హెన్రీ ఆకలిగా ఉన్న నక్కల వచ్చి తన బంగారు చెంచాతో తినడం స్టార్ట్ చేశాడు. ఇదంతా జరుగుతుండగానే డేవిడ్ తండ్రి మళ్ళీ వచ్చాడు. హెన్రీ బయటికి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. కానీ తను అక్కడే తన బంగారు చెంచా మర్చిపోయాడు. డేవిడ్ తల్లి ఆ చెంచాను తీసుకుని ఇక్కడికి మళ్ళీ రావద్దు, మా కొడుకు భిక్షగాలతో స్నేహం చేయడు అంటూ కోపంగా అరుస్తూ ఆ చెంచాని హెన్రీకి ఇచ్చేసింది. హెన్రీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళకి తెలియనిది ఏమిటంటే హెన్రీ త్వరలోనే వాళ్ళ కొడుకుగా తిరిగి రాబోతున్నాడు.